అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాము. ఇక్కడ విలేజ్ వచ్చి దిగోపల్లి, బాలరెడ్డిపల్లి గ్రామము, తంబాలపల్లి మండలము, బాలరెడ్డి గారిపల్లి దగ్గర ఉన్నాము. చూడండి, ఇక్కడ మనం ఎక్కువ భాగం గమనించింది ఏమంటే నూనె కట్ రోగం అనేది హెవీగా వచ్చింది. చూడండి, నూనె కట్ రోగము ఈ విధంగా ఉంటుంది. మీకు చెప్పాం కదా, చాలా విలేజ్ల్లో, చాలా వీడియోల్లో కూడా చెప్పాను. అన్ని విలేజ్ల్లో కూడా సేమ్ ఇలాగానే ఉంది. మనం గమనించిన దాంట్లో మన కర్ణాటకలో కూడా ఇలాగే ఉంది, ఇప్పుడు ఏపీలో కూడా ఇలాగే ఉంది. మనం గమనిస్తూ ఉండేది మీకు వీడియోలో చెప్తున్నాము. మొత్తము అన్ని తోటలోన నూనె కట్ రోగము, బూడిది, ఎర్రనల్లి అనేది హెవీగా ఉంది. తోటలో చూడండి, ఎక్కువ అదే గమనిస్తూ ఉన్నాను. తోటలో కూడా ప్రైజ్ లేదని చాలామంది కొద్దిగా డిసప్పాయింట్గా ఉండి తోటలు కూడా వదిలేసే మూమెంట్లు అనేది ఉన్నాయి. చూద్దాము, ఇంకా ఇట్లే ఉన్నాయా, ఏమైనా మార్పు వస్తుంది అనేది చూడాలి. ఇది ఏమన్నా కానీ మార్కెట్ జంప్ అయితే ఖచ్చితంగా రైతన్నలు చూస్తాము అని చెప్తున్నారు. చూడాలి ఇదే విధంగా ఉంటుందా, ఏమైనా మారుతాయి అనేది. మొత్తం ఈ ఏరియాలో కూడా సేమ్ అన్ని తోటలు ఇట్లే ఉన్నాయి. ఈ తోటకు వచ్చి 70 నుంచి 80 రోజులు అయింది. మొత్తం అన్నీ ఇట్లే ఉన్నాయి. ముదురు క్రాప్లు అయితే, నాటు చెట్లు అయితే అక్కడక్కడ 100కి 1-2 మట్టుకే నాటారు. ఆల్మోస్ట్ అందరివి శాంపుల్ స్టేజే ఉన్నాయి ఇక్కడ నేను చూసిన దాంట్లో. చూద్దాం మళ్ళీ ఎట్లుంటాయి అనేది మనం గమనించాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.